స్టోరీస్. సీతానగరం అనే ఒక పచ్చని పల్లెటూరు. ఉదయం 6 గంటలకే పానకాలు టిఫిన్ సెంటర్ తెరుచుకుంటుంది. పెద్ద ఇనుప పెనం వేడెక్కుతూ ఉంటుంది. పానకాలు భార్య గౌరమ్మ లోపల నుండి పిండి రుబ్బుతూ ఉంటుంది. సత్తిగాడు సామాన్లు సర్దుతూ ఉంటాడు. పానకాలు మాత్రం ఒక చీకటి గదిలో కూర్చొని ఒక పెద్ద డబ్బాలో వనస్పతిని కరిగించి అందులో ఓ 1/2 లీటర్ ఆముదం నూనె కలుపుతూ ఉంటాడు. ఆ రోజు పండుగవ్వడంతో జనం ఎక్కువగా వస్తారని కల్తీ మరింత ఎక్కువగా చేస్తున్నాడు పానకాలు. అప్పుడే అక్కడికి గౌరమ్మ వస్తుంది. పానకాలు ఆముదం వనస్పతి కలిపిన డబ్బాను గరిటెతో తిప్పుతూ ఉంటాడు. ఆ వాసనకు గౌరమ్మ ముక్కు మూసుకుంటుంది. ఏమండి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఆ డబ్బాలో ఎప్పుడూ ఆ పాడు పని ఎందుకు చేస్తారు మీరు? సాక్షాత్తు అన్నపూర్ణమ్మ కొలువైన వంటగదిలో కూర్చొని జనులకు పెట్టే పలహారంలో ఆ ఆముదం డాల్డా ఎందుకు కలుపుతున్నారు? అది మహాపాపమండి. ఓసి నీ పిచ్చి మొహం మండ, నీకు వ్యాపారం గట్లు ఏం తెలుసే? పల్లెటూరు జనాలు వాళ్లకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరికినా ఆరగించుకునే శక్తి లేదు. ఆయన లీటర్ నెయ్యి ధర ఏరు దాటిపోతుంది. ఆ ధర పెట్టి నేను అట్లు పోస్తే ఒక్కడైనా నా కొట్టుమెట్లు ఎక్కుతాడా? ఈ కల్తీ చేస్తేనే 10 కాసులు మన జేబులో మిగులుతాయి. అలా మిగిలిన కాసులు ఎప్పుడూ దక్కవండి. ఎవరో ఒకరి ఏడుపు తగిలి వైద్యుడు పాలవుతాయి. జనాలేమో ఆహా, పానకాలు గారి నేతి అట్టుభలే ఉంటుంది అని మోసపోయి తింటున్నారు. కానీ ఆ ఆముదం కడుపులోకి వెళ్ళాక వాళ్ళ కడుపులు ఏమవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఏమవుతాయి? ఏం కావు. ఆముదం కడుపుకు చాలా మంచిదే. పేగులు శుభ్రంగా కడిగినట్లు అవుతాయి. నేను జనాలకు ఒక రకంగా వైద్యం కూడా చేస్తున్నాను అనుకో. ఆయన ఈ డబ్బా సంగతి నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళి ఆ పనం కింద మంట పెట్టు. అదిగో ఆ సత్తిగడు నిద్రమొహం వేసుకుని ఆవలిస్తున్నాడు. వాడి వీపు మీద ఒక పెద్ద దెబ్బ వేసి అట్లు పోయమను. గౌరమ్మ నిట్టూరుస్తూ, నా మాట వినరు. కల్తీ కొడు పెడితే ఎప్పటికైనా ఆ పాపం మన కడుపునే కొడుతుంది. ఆ దేవుడే మీకు బుద్ధి చెబుతాడు. ఇదిగో ఈ లోపల గూట్లో ఉన్న చిన్న ఇత్తడి డబ్బాలో మన కోసం మాత్రమే స్వచ్ఛమైన గేదె నెయ్యి కాచిపోశాను. మీకెప్పుడైనా ఆకలేస్తే ఆ డబ్బాలో నెయ్యి మాత్రమే వేసుకుని అట్టు తినండి. ఆ కల్తీ ఆముదం డబ్బా వద్దు సుమా. నాకు తెలుసులేవే, నా ప్రాణం మీద నాకు తీపి లేదా ఏంటి? జనాలకి పెట్టేది నేను తింటానా? లోపల నేను దాచిన అసలైన నెయ్యి డబ్బానే పాడతాను. నువ్వు వెళ్ళి పని చూసుకో. గౌరమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. పానకాలు ఆ కల్తీ చేసిన ఆముదం డబ్బాను ఒక మూల పెట్టి చేతులు తుడుచుకుని కొట్టు ముందు వైపుకు వస్తాడు. సత్తిగాడు గబగబా అట్లు పోస్తున్నాడు. అక్కడికి ఊరి పెద్ద సుబ్బయ్య, ఆయన వెనకే మంగమ్మ వస్తారు. ఒరే పానకాలు, బాగున్నావరా? పొయ్యి మీద అట్టు కాలుతున్న వాసన ఊరి చివర మా పొలం దాకా వస్తోందిరా. ఏమిటి రోజు ఏమైనా కొత్త నెయ్యి తెప్పించావా ఏంటి? గుబాలిస్తోంది. అయ్యి బాబోయ్, సుబ్బయ్య గారు వచ్చారు. రండి బాబయ్య, రండి కూర్చోండి. కొత్త నెయ్యి ఏముంది బాబయ్య? అంతా పక్క ఊరు నుండి మా బావమరిది స్వయంగా కాచి పంపిన నెయ్యి. మీలాంటి పెద్దలు తినేది ఏమాత్రం లోటు చేస్తానా? సత్యబాబు, ఆ పెద్దయ్యకు ఒక పెద్ద నేతట్టు, అందులో కాస్త ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దంచి వెయ్యి. అలాగేనయ్యా, ఇదిగో ఇప్పుడే వేస్తున్నా. సత్తిగాడు పెనం మీద పిండి పోసి ఆ కల్తీ ఆముదం డబ్బాలో నుండి ఒక పెద్ద గరిటెడు నూనె తీసి అట్టు మీద పోస్తాడు. అది చుయ్యమని శబ్దం చేస్తూ పొగలు కక్కుతుంది. ఏమయ్యా పానకాలు, మాకు మాత్రం అట్టు వేయవా ఏంటి? నాకైతే మినపట్టిచ్చి పంపిస్తావా? నాకన్నే తట్టే కావాలి. అలాగే మంగమ్మ తల్లి, నీకు లేనిదా? సత్యబాబు, మంగమ్మకు కూడా ఒక నేతట్టు పట్టించు. కానీ మంగమ్మ, నువ్వు మరీ ఎక్కువగా తినకు. ఈ స్వచ్ఛమైన నెయ్యి కదా, ఒక్కసారి నీలాంటి వాళ్ళకు త్వరగా అరగదు. నా కడుపు గురించి నీకెందుకయ్యా? నా పేగులు ఇనుముతో సమానం. రాళ్ళను తిన్నా అరిగించుకోగలను. నువ్వు ముందు అట్టు తీసుకునిరా. సత్తిగాడు ఇద్దరికీ అట్లు విస్తరాకుల్లో వడ్డిస్తాడు. సుబ్బయ్య ఒక ముద్ద తుంచుకుని నోట్లో పెట్టుకుంటాడు. సుబ్బయ్య నములుతూ, ఆహా, అట్టు మెత్తగా భలే ఉంది పానకాలు. కానీ ఏంటో ఈ మధ్య నీ కొట్టులో నేతట్టు తింటే చాలు కడుపులో ఎక్కడో ఒక మూల చిన్న గడబిడ మొదలవుతుంది. నిన్నంతా నా పొట్టలో ఒకటే శబ్దాలు. నెయ్యిలో ఏమైనా గలిబిలి చేయడం లేదు కదా? శివశివ, ఎంత మాట అన్నారు బాబయ్య? నేను కల్తీ చేయడమా? నేను ముక్కుసుట్టి మనిషిని బాబయ్య. అదంతా వానాకాలం కదా, ఆ వాతావరణం వల్ల మీ కడుపులో అలా గ్యాస్ చేరుంటుంది. నా నెయ్యి మాత్రం స్వచ్ఛమైంది. నిజమే. నాకు ఈ మధ్య పానకాలు కొట్టులో అట్టు తిన్నప్పుడల్లా 2 సార్లు చెంబు పట్టుకుని పెరట దొడ్డికి వెళ్లాల్సి వస్తుంది. ఏవో వయసు అయిపోతుంది కదా, అరుగుదల తగ్గిందేమో అనుకున్నాను. అదే మంగమ్మ, నేను చెబుతున్నది కూడా అదే. వయసు పడుతోంది, నెయ్యి అరగదు. సరే అట్లు చల్లారిపోతాయి, తినండి. అలా వాళ్ళు అట్లు తిని డబ్బులిచ్చి వెళ్ళిపోతారు.
మధ్యాహ్నం దాకా వ్యాపారం బాగానే సాగుతుంది. పానకాలు డబ్బులు పెట్టి చూసుకుని మురిసిపోతుంటాడు. మన ఆస్తిని మనమే కాపాడుకోవాలి రంగన్న. నువ్వు వెళ్ళి మా ఇళ్లలో చెప్పిరా. చిత్తం బాబు, కానీ ఈ రాత్రంతా గట్టు మీద చలిలో ఉండడం కష్టం. లాంతర్లు దుప్పట్లు పంపిస్తాను. చీకటి పడింది. కొట్టులో జనం ఎవరూ లేరు. వంటగదంతా నిశ్శబ్దంగా ఉంది. పానకాలు బాగా అలసిపోయి కడుపులో ఎలుకలు పరుగెడుతూ ఉండడంతో ఒక పీట మీద కూర్చుంటాడు. అబ్బా, కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. ఉదయం నుండి జనాలు కట్లు పోసి పోసి నేనేం తినలేదు. కడుపు కాలిపోతుంది. ఒరే సత్యబాబు, ఎక్కడున్నావురా సన్యాసి? సత్తిగాడు బయట గిన్నెలు కడుగుతూ, ఇక్కడే ఉన్నానయ్యా, గిన్నెలు తోముతున్నాను. గిన్నెల తర్వాత తొమ్మిది గాని ముందు చేతులు కడుక్కొనిట్రా. నా కడుపులో ఆకలి మండుతోంది. ఆ పొయ్యి మీద కాస్త మంటరా చేసి నా కోసం ఒక పెద్ద అట్టు వెయ్యి. అలాగేనయ్యా. ఏ డబ్బా నెయ్యి వేయమంటారు? బయట నా ఆముదం డబ్బాలో నెయ్యి అయిపోయింది. పానకాలు గట్టిగా అరుస్తూ, ఒరేయ్, మెల్లగా రవరా వెదవా. ఎక్కడైనా వింటే నా పరుగు పోతుంది. నా కల్తీ డబ్బా నాకొద్దు. నేను తినడానికి ప్రత్యేకంగా లోపల చీకటి గదిలో ఎడం వైపు గూటిలో ఒక ఇత్తడి డబ్బా దాచాను. అందులో స్వచ్ఛమైన గేదె నెయ్యి ఉంది. ఆ డబ్బా తీసుకొని వచ్చి అట్టు మీద 2 గెరిటెలు ఆ నెయ్యి దట్టించు. బాగా ఎర్రగా కాలనివ్వు, సరేనా? అలాగేనయ్యా. చీకటి గదిలో ఎడమ వైపు గూట్లో ఉన్న ఇత్తడి డబ్బా అంతే కదా, ఇప్పుడే తెస్తాను. సత్తిగాడు లోపల చీకటి గదిలోకి వెళ్తాడు. లోపల గదిలో కిటికీలు లేకపోవడం వల్ల చాలా చీకటిగా ఉంది. సత్తిగాడు కళ్ళు చిట్లించి చూస్తున్నాడు. ఎడమవైపు గూటిలో ఒక ఇత్తడి డబ్బా ఉంది. కాని కుడివైపు కింద కూడా అచ్చం అలాంటిదే మరో ఇత్తడి డబ్బా ఉంది. ఆ కింద ఉన్న డబ్బా పానకాలు రేపటి వ్యాపారం కోసం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న అతి భయంకరమైన ఆముదం మరియు డాల్డా మిశ్రమం ఉన్న డబ్బా. సత్తిగాడు తనలో తాను, అయ్యగారు ఎడమ వైపు గూడు అన్నారా, కుడివైపు కింద అన్నారా? అబ్బా, ఈ పాడు మతిపరుపు ఒకటి. ఏ వైపు అయితే ఏమిట్లే, 2 ఇత్తడి డబ్బాలే కదా. అందులో ఏముందో ఇందులో కూడా అదే ఉంటుంది. అయినా ఈ కిందున్న డబ్బా నిండుగా ఉంది. అయ్యగారు బాగా దట్టించమన్నారు కదా, ఇదే పట్టుకుపోతాను. సత్తిగాడు ఆముదం, వనస్పతి ఎక్కువగా ఉన్న ఆ కల్తీ డబ్బాను తీసుకుని బయటకొస్తాడు. పొయ్యి మీద పెనం పెట్టి పెద్ద అట్టు పోసి ఆ ఆముదం మిశ్రమాన్ని 3 గరిటెలు ఆ అట్టు మీద గుమ్మరిస్తాడు. వాసన గుమగుమలాడుతూ ఉంటుంది. అయ్యో పానకాలు గారు, మీరు అడిగినట్లు పెద్ద నేతి అట్టు మీరు చెప్పిన ఇత్తడి డబ్బాలోని నెయ్యితో బాగా దట్టించి వేసి తెచ్చాను. ఇదిగొడ్డ విస్తరాకులో వడ్డించాను. పానకాలు లోట్లో నీళ్లు ఊరుతూ ఉండగా, సభాష్ సత్యబాబు, ఆ సువాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. చూసావా, మన స్వచ్ఛమైన నెయ్యికి కల్తీ నెయ్యికి ఎంత తేడా ఉందో. ఈ అట్టు నేను బ్రతుకుతాను. నువ్వు వెళ్ళి దుకాణం తలుపులు మూసేయి. పానకాలు ఆ అట్టును చాలా ఇష్టంగా ఆపగా లాగించేస్తాడు. ఏమాత్రం అనుమానం రాకుండా పూర్తిగా తినేసి ఒక చెంబుడు నీళ్లు తాగి ఒక త్రేన్పు తేర్చి విశ్రాంతి తీసుకోవడానికని వెళ్తాడు. అర్ధరాత్రి 12 గంటలు. పానకాలు ఇంట్లో మంచం మీద హాయిగా గురకపెట్టి నిద్రపోతున్నాడు. నెమ్మదిగా పానకాలు కడుపులో వింత శబ్దాలు మొదలయ్యాయి. పానకాలు కళ్ళు సగం తెరిచి పొట్ట నిమురుకుంటాడు. కడుపులో ఈ కడుపుడేమిటి? పేగులని ఏకవే నాట్యం చేస్తున్నట్లున్నాయి. మళ్లీ కడుపులో పెద్ద శబ్దం గుబేల్. పానకాలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. నుదుటి మీద చెమటలు పడుతున్నాయి. పానకాలు గబగబా మంచం దిగి, అమ్మో, ఆగట్లేదు. గౌరమ్మా, ఓ గౌరమ్మా, ఆ లాంతర్ ఎక్కడ పెట్టావే? గబగబా తీసుకునిరా, నాకు అత్యవసరం. ఏమండి, ఏమైంది అర్ధరాత్రి పూట? ఏంటా ఆరాటం? దొంగలెవరైనా పడ్డారా? దొంగలు నా కడుపులో పడ్డారే. పేగులు తెగిపోయేలా ఉన్నాయి. ముంచుకొచ్చేస్తుంది. నేను పెరటి తొట్టికి వెళ్ళాలి. లాంతర్ వెలిగించు త్వరగా. గౌరమ్మ లాంతరు వెలిగించి ఇవ్వగానే పానకాలు ఒక నీళ్ల చెంబు పట్టుకుని పెరటివైపు పరుగు తీస్తాడు. 5 నిమిషాల తర్వాత నీరసంగా లోపలికొస్తాడు. ఏమండి, ఏమైంది? అరగలేదా ఏంటి? అబ్బా, ప్రాణం పోయింది. ఏదో కడుపు ఉబ్బరం చేసిందిలే. ఇప్పుడు కాస్త తిమితంగా ఉంది. పానకాలు మంచం మీద నడుం వాలుస్తాడు. కళ్ళు మూసుకున్న 5 నిమిషాలకే మళ్లీ కడుపులో గుడుగుడ. పానకాలు కళ్ళు బైర్లు కమ్మి మళ్లీ చెంబు పట్టుకుని ఒక్క ఉదుటిన బయటికి పరిగెత్తాడు. గౌరమ్మ నవ్వుకుంటూ, ఏమిటో ఈయన అవస్థ, ఊరందరికీ ఆముదం అట్లు పోసి ఈయనకేం కర్మ పట్టిందో. ఆ రాత్రంతా పానకాలకు నిద్రలేదు. మంచానికి పెరటి దొడ్డికి మధ్య ఒకటే పరుగులు. దాదాపు 15 సార్లు వెళ్లేసరికి పానకాలు కాళ్లల్లో సత్తువు మొత్తం పోయి నడవడానికి కూడా ఓపికలేక పానకాలు దీనంగా మూలుగుతూ, గౌరమ్మ, నా ప్రాణం పోయేలా ఉంది. కడుపులో ఇంకేం లేదు. నా పేగులు కూడా కరిగి బయటకు వచ్చేలా ఉన్నాయి. రేపు ఉదయం నేను సూర్యుడిని చూస్తున్నానో లేదో. ఓడి దేవుడా! అయ్యో, మీ పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది. తెల్లవారుగానే వైద్యుడి దొరబాబు గారిని తీసుకొనొస్తాను.
తెల్లారింది. పానకాలు ముఖం పాలిపోయి కళ్ళు లోపలికి వెళ్లిపోయి మంచం మీద అచేతనంగా పడి ఉన్నాడు. గౌరమ్మ కంగారుగా ఊరి వైద్యుడి దొరబాబును తీసుకొనొస్తుంది. అప్పుడే కొట్టు తెరవడానికి సత్తిగాడు కూడా అక్కడికొస్తాడు. రండి వైద్యులు గారు, నా భర్త పరిస్థితి చూడండి. రాత్రంతా ఒకటే విరేచనాలు. కులాయి వదిలిపెట్టినట్టు ఆగకుండా పోతూనే ఉన్నారు. కనీసం కళ్ళు కూడా తెరవలేకపోతున్నారు. దొరబాబు పానకాలు నాడి పట్టుకుంటాడు. నాడి చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది. దేహంలో నీరంతా ఇంకిపోయింది. నాయన పానకాలు, కళ్ళు తెరువు. రాత్రి ఏమైనా పాడుపడిన పదార్థాలు తిన్నావా? నీ నాడి చూస్తుంటే 1 పావు లీటర్ ఆముదం ఒక్కసారి తాగిన వాళ్ళ అనిపిస్తోంది. కడుపులో వాతం పిత్తం అన్ని కొట్టుకుపోయాయి. పానకాలు నీరసంగా వణుకుతూ, ఆముదమా? లేదే బాబయ్య, నేను నా కొట్లో స్వచ్ఛమైన నేతట్టు మాత్రమే తిన్నాను. బయట వస్తువులేమీ ముట్టలేదు. స్వచ్ఛమైన నెయ్యి తింటే ఇలా ఎందుకు అవుతుందిరా? మరేదైనా జరుగుంటుంది, సరిగ్గా గుర్తుకు తెచ్చుకో. అప్పుడే సత్తిగాడు గొంతు సవరించుకొని ముందుకొస్తాడు. అయ్యో దొరబాబు గారు, నిన్న మధ్యాహ్నం అయ్యగారు గట్టిగా ఆకలేస్తుందని నన్ను ఒక పెద్ద అట్టు వేయమన్నారు. ఆ చీకటి గదిలో ఉన్న ఇతర డబ్బాలు నెయ్యి తట్టించి వేయమన్నారు. నేను ఆయన చెప్పినట్లు చేసి పెట్టాను. సత్తిబాబు, లోపల గూట్లో ఉన్న నెయ్యి వేశావా? నువ్వు కల్తీ డబ్బా నెయ్యి వేయలేదు కదా? కల్తీ డబ్బానా? నాకేం తెలుసమ్మా. ఆ చీకటి గదిలో 2 డబ్బాలు ఒకేలా ఉన్నాయి. ఎడం వైపు గూట్లో ఒకటి, కింద మూల మరొకటి ఉన్నాయి. ఎందుకైనా మంచిదని బాగా నిండుగా ఉన్న ఆ కింద మూల ఉన్న డబ్బాలో నుండి 4 గెరిటలు తీసి అట్టు మీద పోశాను. అదే అయ్యగారు భలే రుచిగా ఉందని లొట్టలేసుకొని తిన్నారు. ఆ మాట వినగాని పానకాలు నెత్తిన పిడుగుపడినట్లవుతుంది. నీరసంగా ఉన్నా సరే ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. ఒరే సన్నాసి, ఒరే మట్టిపుట్ర వెదవా, నన్ను నిలువున పాతేసావురా. ఆ కింద పెట్టిన డబ్బాలో ఉన్నది నెయ్యి కాదురా. రేపటి వ్యాపారం కోసం డాల్డాలో 2 వంతుల ఆముదం కలిపి చేసిన కల్తీ నూనెరా. అది ఏనుగులకు పెట్టిన విరోచనాలు అవుతాయిరా. అలాంటిది నా అట్టు మీద 4 గెరటలు అయిపోసావా? నా ఇల్లు గుల్ల చేసావు కదరా. సత్తిగాడు భయంతో వణుకుతూ, అయ్యో బాబాయ్, నన్ను క్షమించండి అయ్యా. నాకు అసలు ఆ కల్తీ గురించి ఏం తెలియదయ్యా. అందులో నెయ్యి ఉందనే అనుకున్నాను. నాదేం తప్పలేదు. దొరబాబు నవ్వుతూ, ఓహో, అదా సంగతి. ఊరందరికీ స్వచ్ఛమైన నెయ్యి పేరుతో ఆముదం అట్లు అమ్ముతున్నావన్నమాట. అందుకే ఊళ్ళో జనాలందరికీ ఈ మధ్య కడుపు నొప్పులు వస్తున్నాయని చెబుతున్నారు. ఎంత మోసం చేసావు పానకాలు. ఇతరుల కడుపులు కొట్టాలని చూసావు. ఆ పాపమే తిరిగి నీ కడుపు కొట్టింది. నీ స్వయం కృపాతమరతమే నిన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చింది. నేను ఎప్పటినుండో మొత్తుకుంటున్నాను వైద్యులు వారు. ఇతరులకు అన్యాయం చేస్తే భగవంతుడు ఊరుకోడు అని. ఈ రోజైనా వీరికి కనువిప్పు కలిగితే అదే 10,000. ముందు ఆయన ప్రాణాలు నిలబెట్టండి. భయపడకు గౌరమ్మ. ఇదిగో ఈ మాత్రలు పూటకు 2 చొప్పున వేడి నీళ్ళల్లో కలిపివు. 1 వారం రోజుల పాటు కేవలం మజ్జిగన్నం గంజి మాత్రమే తాగాలి. ఏమాత్రం కారం తగిలిన పేగులు పుండైపోతాయి. దొరబాబు మందులిచ్చి వెళ్ళిపోతాడు. గౌరమ్మ, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే తల్లి. ఇతరులకు నేను పెట్టే కల్తీ ఆహారం వల్ల వాళ్ళు ఎంత నరకం అనుభవించారో రాత్రి నాకు స్వయంగా తెలిసొచ్చింది. ఒక 10 రూపాయలు అదనంగా సంపాదించడం కోసం నేను నా కర్మను ఎంత దారుణంగా పెంచుకున్నాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇప్పుడైనా బుద్ధొచ్చిందా? దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఇప్పటికైనా ఆ ఆముదం డబ్బాలు బయట పారేయండి. నిజమైన నెయ్యితోనే వ్యాపారం చేద్దాం. లాభం తక్కువ వచ్చినా 10 మంది దీవెనలొస్తాయి. ఒరే సత్యబాబు, నువ్వు వెంటనే వెళ్ళి ఆ చీకటి గదిలో ఉన్న కల్తీ డబ్బాలన్నీ పట్టుకుపోయి ఆ ఊరి చివరి చెరువులో పారేసిరారా. ఇక నుండి మన కొట్టులో ఏ వస్తువు కల్తీ కాకూడదు. 10 పైసలు ఎక్కువైనా సరే జనాలకు స్వచ్ఛమైనదే పెడతాం. అలాగేనయ్యా, మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఆ రోజు నుండి పానకాలు కొట్టులో కల్తీ అన్న మాటే లేకుండా పోయింది. అతని పలహారాల రుచి, నిజాయితీ ఊరంతా తెలిసి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందింది. ఎంత దాచినా మోసమనేది దాగదు. పరులకు అపకారం చేయాలని చూస్తే ఆ అపకారం రెట్టింపు వేగంతో మనకే చుట్టుకుంటుంది. పానకాలు లాంటి వాళ్ళు ఏనాటికైనా తమ తప్పు తెలుసుకోక తప్పదు. ఈ కథలోని నీతేంటంటే, మనం ఇతరులకు కల్తీ ఆహారం పెడితే ఎప్పటికైనా ఆ పాపం తిరిగి మన కడుపునే కొడుతుంది. నిజాయితీగా చేసే వ్యాపారమే శాశ్వతమైన లాభాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు. గోదావరి తీరాన ఉన్న రామాపురం అనే ఒక పల్లెటూరిలో నరసింహం, వెంకమ్మ అనే వృద్ధ దంపతులుండేవారు. నరసింహం ఒక మోతుబారి రైతు. వారి ఏకైక కుమారుడు రామనాథం. రామనాథానికి కొద్ది నెలల క్రితమే పక్క ఊరికి చెందిన కమలతో వివాహం జరిగింది. కమల కాస్త ధనిక కుటుంబం నుండి వచ్చింది. పట్నంలో దొరికే కొత్త రకం వస్తువులు, సుగంధ ద్రవ్యాలు, ఆడంబరాలంటే ఆమెకు చాలా మక్కువ. అత్తగారు వెంకమ్మ మాత్రం ఎంతో సాధు స్వభావం కలది. ఇంకెడు పనులను విసుగు లేకుండా చేస్తూ మట్టి పొయ్యి మీద ఎంతో ప్రేమగా వంట చేస్తూ ఉండేది. ఒకరోజు ఉదయం కమల తన పొరిగింటి స్నేహితురాలు సుందరితో మాట్లాడుతూ
వంటగదిలో హడావిడి చేస్తోంది. సుందరి, ఇటు చూసావా? నిన్న మా ఆయన పట్నం వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా చిట్టీలు రాసిచ్చి మరీ ఈ సరుకులు తెప్పించాను. ఇవిగో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇంకా ఎన్నెన్నో కొత్త రకం సుగంధ ద్రవ్యాలు. ఈ రోజు మా ఇంట్లో పండుగ భోజనం వండి అందర్నీ ఆశ్చర్యపరచాలని అనుకుంటున్నాను. అమ్మో, ఇన్ని రకాల సరుకులా కమలా? ఇవన్నీ పట్నంలో పెద్ద పెద్ద జమీందారుల ఇళ్లలో వాడతారని విన్నాను. మన పల్లెటూరి వంటలకు ఇవన్నీ అవసరమా? మామూలుగా వండుకునే కూరల్లో ఇవి వేస్తే రుచి ఎలా ఉంటుందో ఏమో. అయినా మీ అత్తగారు వెంకమ్మ గారు వంట ఎంతో అద్భుతంగా చేస్తారు కదా, మళ్ళీ నువ్వు ఈ కొత్త ప్రయోగాలు చేయడం ఎందుకంట? అదే నీకు తెలియంది సుందరి. మా అత్తగారు వంట బాగానే చేస్తారు, కానీ ఆవిడ వంట అంతా పాత పద్ధతి. ఉప్పు, కారం, కాస్త పసుపు తప్ప ఆవిడకు మరేమీ తెలియదు. రోజు అదే చప్పడి కూరలు తిని మా ఆయనకు, మావయ్య గారికి విసుగొచ్చుంటుంది. అందుకే ఈ రోజు నేను స్వయంగా వంటగదిలోకి అడుగు పెట్టాను. ఇన్ని రకాల సరుకులు, ఇంత కంబటి నెయ్యి, పట్నం నుండి తెప్పించిన పచ్చి కొబ్బరి వాడి నేను వంకాయ కూర, పప్పు వండితే ఆ వాసనకి వాళ్ళ కడుపు నిండిపోవాలి. ఇకపై ఈ ఇంట్లో వంటలన్నీ నేను చెప్పినట్లే జరగాలి. నీ ఇష్టంలే కమల, నీ ఉత్సాహం చూస్తుంటే నాకే నోరూరుతుంది. జాగ్రత్తగా వండు, మరి నేను వెళ్ళి మా ఇంట్లో పనులు చూసుకుంటాను. సుందరి వెళ్లిన తర్వాత కమల పొయ్యి రాజేసి ఒక పెద్ద ఇత్తడి గిన్నె పెట్టి వంట మొదలుపెట్టింది. వంటగదంతా ఘాటైన వాసన వ్యాపించింది. ఆ వాసనకు అప్పుడే పెరట్ల నుండి వచ్చిన వెంకమ్మకు దగ్గొచ్చింది. కమలా, ఏంటమ్మా ఆ వాసన? ఇల్లంతా ఏదో ఘాటైన పొగ అలుముకుంది. పొయ్యిలో పచ్చికట్టెలు ఏమైనా పెట్టావా ఏంటి? ఆ నూనె పొగకు నా కళ్ళు మండిపోతున్నాయి. అది పచ్చికట్టెల పొగ కాదత్తయ్య గారు, నెయ్యి, మసాలాల వాసన. ఈరోజు వంట నేను చేస్తున్నాను కదా, మీరు వెళ్లి బయట అరుగు మీద విశ్రాంతి తీసుకోండి. అది కాదు కమల, మన పల్లెటూరి జనం కడుపులు ఈ ఘాటును తట్టుకోలేవమ్మా. వంకాయ కూర అంటే మరీ ఇంత నూనె, ఇంత మసాలాలు వేయకూడదు. వంకాయకు ఉండే సహజమైన రుచి చచ్చిపోతుంది. పొయ్యి మంట కూడా మరీ అంత పెద్దగా పెట్టకు. మంట ఎక్కువగా ఉంటే కూర మాడిపోతుంది, కానీ లోపల ఉడకదు. మంటను కాస్త తగ్గించు తల్లి. కమల కాస్త విసుగ్గా, అత్తయ్య గారు, మీకు ఈ కాలం వంటల గురించి అసలేం తెలీదు. పట్నంలో అందరూ ఇలాగే వండుతారు. మంట పెద్దగా పెడితేనే త్వరగా ఉడుకుతుంది, సమయం ఆదా అవుతుంది. మీరు దయచేసి బయట కూర్చోండి, నేనంతా చూసుకుంటాను కదా. సరేనమ్మా, నీ ఇష్టం. పొయ్యి దగ్గర మరీ జాగ్రత్త, చేతులు కాల్చుకోకు. వెంకమ్మ ఏమీ అనకుండా బయటకెళ్లిపోయింది. కమల ఎంతో శ్రమపడి రకరకాల పొడులు దంచి కూరలో కలిపింది. మధ్యాహ్నమయ్యింది. నరసింహం, రామనాథం పొలం నుండి అలసిపోయి ఆకలితో ఇంటికొచ్చారు. కమల ఎంతో ఆనందంగా వారికి పెద్ద విస్తరాకులు పరిచి భోజనం వడ్డించింది. ఏమిటి కమలా, ఈరోజు ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. మాకోసం ఏదో పెద్ద విందు భోజనం సిద్ధం చేసినట్లున్నావు. అవును మావయ్య గారు, ఈరోజు వంటంతా నేనే దగ్గరుండి చేశాను. పట్నం నుండి తెప్పించిన సరుకులతో వంకాయ కూర వండాను. తినండి, రుచి ఎలా ఉందో చెప్పండి. నరసింహం ఆశగా ఒక ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్న మరుక్షణమే ఆయన ముఖం కందిపోయింది. గొంతులో ఘాటు తట్టుకోలేక పైకి దగ్గడం మొదలుపెట్టాడు. నాన్నగారు, ఏమైంది? ఎందుకలా దగ్గుతున్నారు? కమల, త్వరగా ఆ లోటాలో మంచినీళ్ళు తీసుకురా. నరసింహం నీళ్లు తాగి తేరుకొని, ఏం లేదురా రామనాథం, గొంతులో ఏదో పొల మారింది అంతే. కమల, కూర బాగానే ఉంది, కానీ నా వయసుకి కారం, ఈ మసాలాలు కాస్త ఎక్కువేమో అనిపిస్తుంది. కడుపులో ఒక్కసారిగా మంట మొదలైంది. నాకు కొంచెం మజ్జిగ అన్నం పెట్టమ్మా చాలు. కమల నిరాశగా, అదేమిటి మావయ్య గారు, అంత కష్టపడి వండాను, ఒక్క ముద్ద తిని వద్దంటున్నారు? పట్నంలో అందరూ ఇలాగే తింటారు. నాన్నగారు చెప్పింది నిజమే కమల. కూరలో ఉప్పు, కారం, ఆ మసాలాలు ఘాటు తప్ప వంకాయ కూర రుచి ఎక్కడా దొరకడం లేదు. నూనె కూడా విస్తరాకంత పారుతుంది. మన పల్లెటూరి శరీరాలకు పొలంలో కష్టపడే మాకు ఇలాంటి రాజభోజనాలు అరగవు. నువ్వు బాధపడతావని నాన్నగారు మెల్లగా చెప్పారు, కానీ నిజానికి ఈ కూర తినడం చాలా కష్టంగా ఉంది. వెంకమ్మ లోపల నుండి వచ్చి, ఏంటయ్యా ఆ గొడవ? పిల్ల ఎంతో ఆశగా వండింది కదా, అలా అంటారేమిటి? కమల, నువ్వు బాధపడకమ్మా. వాళ్ళకెప్పుడూ నా చప్పిడి కూరలు తిని అలవాటైపోయింది. అందుకే నీ కొత్త వంట వాళ్లకు మింగుడు పడడం లేదు. నేను ఉదయం కొంచెం పెసరపప్పు వండాను, అది వడ్డించు తల్లి. ఆ రోజు భోజనం ఎవరూ సరిగ్గా తినలేదు. కమల మనసులో చాలా బాధపడింది. అంత ఖర్చు పెట్టి అంత కష్టపడి వండినా ఎవరికీ నచ్చలేదని ఆమెకు కోపం కూడా వచ్చింది. ఆ రాత్రి కమల నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంది.
మరుసటి రోజు ఉదయం వంటగదిలోనికి వచ్చింది. కమలా, నిన్న నువ్వు రోజంతా వంటగదిలో ఉండి బాగా అలసిపోయావు. ఈ రోజు పొయ్యి దగ్గరకు నువ్వు రావద్దు. వంటంతా నేను చూసుకుంటాను. నువ్వెళ్ళి కూర్చో. అలాగే అత్తయ్య గారు, నేను కూడా మీ వంట ఎలా ఉంటుందో, అందులో మీరు ఏ రహస్యాలు వాడతారో ఈ రోజు చూస్తాను. నేనిక్కడే ఒక పక్కన కూర్చుంటాను. నా వంటలో రహస్యాలేముంటాయమ్మా, అంతా దేవుడిదయ. సరే, నువ్వు చూద్దువు కాని. వెంకమ్మ ముందుగా పెరట్లోకి వెళ్ళి లేత బీరకాయలు, కొద్దిగా తోటకూర కోసుకునొచ్చింది. అత్తయ్య గారు, అవేం కూరలు? నిన్న నేను తెచ్చిన వంకాయలు, బంగాళదుంపలు ఇంకా ఉన్నాయి కదా, అవి వండకుండా ఈ పిచ్చాకులు, ఆ బీరకాయలు వండుతున్నారేమిటి? పైగా అవి చాలా తక్కువగా ఉన్నాయి. అందరికీ సరిపోతాయా? కమలా, వంటకి ఏ కూరగాయలు వాడామన్నది ముఖ్యం కాదు. వాటిని ఎంత లేతగా ఉన్నప్పుడు కోసాము, ఎంత శ్రద్ధగా శుభ్రం చేశామన్నదే ముఖ్యం. నిన్నటి కూరల కన్నా ఈ రోజు చెట్టు నుండి కోసిన ఈ లేత బీరకాయల్లో ప్రాణం ఉంటుంది. ఇకపోతే ఈ ఆకుకూర మన పెరట్లో పండిన కల్తీ లేని ఆకు. ఇది కడుపుకు ఎంతో చలువ చేస్తుంది. వెంకమ్మ మట్టి పొయ్యి దగ్గరికెళ్ళి అందులో చిన్న చిన్న పుల్లలు పెట్టి మంటను చాలా నెమ్మదిగా నిలకడగా ఉండేలా రాజేసింది. మళ్ళీ అంత చిన్నగా పెట్టారేమిటి అత్తయ్య మంటని? ఆ మంటకు ఆ ఇత్తడి గిన్నె వేడెక్కడానికి 1 గంట పడుతుంది. మంట పెద్దగా పెడితే పని త్వరగా అయిపోతుంది కదా అత్తయ్య గారు. వెంకమ్మ చిరునవ్వు నవ్వి, వంట ఎప్పుడు పరుగు పందెం కాదమ్మా. పొయ్యి మీద మంట ఎంత శాంతంగా ఉంటే కూర అంత కమ్మగా ఉడుకుతుంది. మంట ఎక్కువగా ఉంటే కూరలోని నీరంతా ఆవిరైపోయి రుచి మాడిపోతుంది. శాంతంగా ఉడికే కూరలో ప్రతి మొక్క రుచిని పీల్చుకుంటుంది. అగ్నిదేవుడు శాంతంగా ఉంటేనే మనకు అన్నపూర్ణమ్మ సంతోషిస్తుంది. కమలా, నువ్వు ఒకసారి ఈ రోలు దగ్గరికి రా. కమల రోలు దగ్గరికెళ్ళింది. వెంకమ్మ అందులో గుప్పెడు ధనియాలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర వేసి రోకలితో ఎంతో నెమ్మదిగా దంచడం మొదలుపెట్టింది. ఏంటత్తయ్య గారు ఇది? నిన్న నేను పట్టణం నుండి తెచ్చిన మసాలాలు ఎన్నో ఉన్నాయి. ఆ డబ్బాలు తీసి వాడకుండా ఈ పాత రోట్లో వేసి గంటల తరబడి ఎందుకు దంచుతున్నారు? మీకేమైనా ఓపిక ఎక్కువైందా? ఓపిక లేకపోతే వంట చేయలేము తల్లి. ఆ డబ్బాల్లో ఉన్న పొడులు ఎప్పుడో నెలల క్రితం దంచినవి. వాటిలో ప్రాణముండదు, వాసన మాత్రమే ఉంటుంది. ఇలా మన చేతులతో అప్పటికప్పుడు దంచుకునే మసాలాలు మన శ్రమ ఉంటుంది తల్లి. ఆ శ్రమ వల్ల వచ్చే కమ్మదనం ఉంటుంది. రోకలితో దంచుతున్నప్పుడు వచ్చే ఆ సువాసన చూసావా? ఇదే అసలైన రుచి. వెంకమ్మ ఆ బీరకాయ ముక్కలను మట్టి మూకుడులో వేసి చాలా కొద్దిగా నూనె పోసి దంచిన పొడిని కలిపి మూత పెట్టింది. ఆకుకూరను ఎంతో జాగ్రత్తగా లేతగా పప్పులో కలిపి ఉడకబెట్టింది. కమల ఇదంతా గమనిస్తూనే ఉంది. వెంకమ్మ ఎక్కడా తొందరపడకుండా తనలో తాను ఏదో దేవుడి పాట పాడుకుంటూ వంట చేస్తుంది. మీరు వంట చేస్తూ పాడుకుంటున్నారేమిటత్తయ్య గారు? వంట చేసేటప్పుడు మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ వంట అంత బాగా వస్తుందమ్మా. మన చేతుల ద్వారా మనలోని ఆప్యాయత ఆ అన్నంలోకి చేరుతుంది. మనసులో కోపమో చిరాకో పెట్టుకుని వండితే అది తినేవాళ్ల మనసును కూడా పాడు చేస్తుంది. మధ్యాహ్నమయింది. నరసింహం, రామనాథం మళ్లీ ఆకలితో వచ్చారు. ఈసారి వెంకమ్మ స్వయంగా వడ్డించడానికని వచ్చింది. కమల పక్కనే నిలబడి చూస్తుంది. వాళ్ళు ఆకుకూర పప్పు, బీరకాయ కూరతో అన్నం కలుపుకొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నారు. నరసింహం కళ్ళు మూసుకొని ఆనందంగా, ఆహా, ఎన్ని రోజులైంది వెంకమ్మ ఈ రుచి చూసి. అమృతం, అచ్చం అమృతంలాగా ఉంది. నిన్నటి ఘాటు వల్ల నోరంతా పాడైపోయింది. ఇప్పుడు ఈ లేత బీరకాయ కూడా నా కడుపును మనసును రెండింటిని చల్లబరిచింది. కూర ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. నిజమే నాన్నగారు, ఈ ఆకుకూర కమ్మదనం ముందు ప్రపంచంలో ఏ రాజభోజనము సరిపోదు. అమ్మ చేతి వంటలో ఏదో తెలియని మాయుంది. కడుపు నిండినా కూడా మనసు నిండడం లేదమ్మా. ఇద్దరూ పోటీ పడి మరీ తృప్తిగా భోజనం చేశారు. కమలకు ఇదంతా నమ్మశక్యంగా లేదు. వారు భోజనం చేసి వెళ్లిన తర్వాత కమల స్వయంగా ఆ కూరను రుచి చూసింది. ఆ రుచికి ఆమె కూడా ఆశ్చర్యపోయింది. అందులో ఎటువంటి ఘాటైన మసాలాలు లేవు. నూనె అసలే లేదు. అయినా అదొక అద్భుతమైన కమ్మదనాన్ని కలిగి ఉంది. కమల వెంకమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి, అత్తయ్యగారు, నాకు నిజం చెప్పండి. మీరు వంట చేస్తున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను. మీరు కేవలం ఆ 2 మిరపకాయలు, కొద్దిగా ధనియాలు తప్ప ఏమీ వేయలేదు. కానీ ఆ కూర అంత అద్భుతంగా ఎలా వచ్చింది? మీరు నా కళ్ళు కప్పి ఏదో మాయా పొడి వేశారు కదూ. ఆ రహస్యం ఏమిటో దయచేసి నాకు చెప్పండి. నేనెన్ని 100 రూపాయలు ఖర్చు పెట్టినా నాకు రాని ఆ రుచిని మీరు ఏ ఖర్చు లేకుండా ఎలా తెచ్చారు? పిచ్చి తల్లి, ఇందులో నేను దాచిన రహస్యం ఏవీ లేదు. వంట అనేది ఒక గారడీ కాదు,
అందులో వేయడానికి నా దగ్గర మాయా పొడులు కూడా లేవు. సరుకుల వల్ల రుచి వస్తుందనుకోవడం పెద్ద అపోహ. మరి దేనివల్ల వస్తుంది అత్తయ్య గారు? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. నిన్న నేను అన్ని రకాల సరుకులు వేశాను కదా. నువ్వు వంటగదిలోకి వెళ్లేటప్పుడు పట్నం నుండి తెచ్చిన ఖరీదైన సుగంధ ద్రవ్యాలు తీసుకునెళ్ళావు. కానీ నేను వంటగదిలోకి వెళ్లేటప్పుడు నా భర్త, నా కొడుకు మీద ఉన్న ఎనలేని ప్రేమను తీసుకెళ్లాను. అదే మన ఇద్దరి వంటకు మధ్య ఉన్న వ్యత్యాసం కమల. కమల ఆలోచనలో పడి, ప్రేమనా? వంటకు ప్రేమకు సంబంధం ఏంటి అత్తయ్య గారు? చాలా సంబంధం ఉంది తల్లి. నువ్వు వంట చేస్తున్నప్పుడు నీ దృష్టంతా నీ వంట గొప్పతనం అందరికీ తెలియాలి, అందరూ నిన్ను మెచ్చుకోవాలి అన్న అహంకారం మీద ఉంది. అందుకే మంటను పెంచావు, తొందరపడ్డావు, మసాలాలు ఎక్కువగా దట్టించావు. కానీ నేను వంట చేసేటప్పుడు నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు తృప్తిగా తినాలి అన్న వాత్సల్యంతో చేశాను. అందుకే మంటను తగ్గించి ఓపికగా వండాను. వాళ్ళ కడుపుకు సరిపడేంత వరకే ఉప్పు, కారాలు వేశాను. వంట అనేది కడుపు నింపేది కాదు కమల, మనసును నింపేది. నువ్వు ఎంత ఖరీదైన సరుకులు వాడినా అందులో ఓపిక, ప్రేమ లేకపోతే అది కేవలం ముద్దగా మిగిలిపోతుంది. అదే నువ్వు ప్రేమను, ఓపికను జోడించి ఉడికిస్తే అది అమృతంలా మారుతుంది. కమల కళ్ళు చెమ్మగిల్లాయి. తన అహంకారం, తన తొందరపాటు, పట్నం వస్తువుల మీద ఉన్న మోజు అన్నీ ఆమెకు అర్థమయ్యాయి. తన అత్తగారి అనుభవం ముందు తాను ఎంత చిన్నదో గ్రహించింది. నన్ను క్షమించండి అత్తయ్య గారు. పట్నం వస్తువుల మోజులో పడి వంటలో ఉండాల్సిన అసలైన ప్రాణం ఏమిటో నేను మర్చిపోయాను. నా అహంకారం నా వంటను చెడగొట్టింది. మీరే నాకు సరైన గురువు. దయచేసి ఇక నుండి ఆ రోకలు ఎలా పట్టుకోవాలో, ఆ మంటను ఎలా చూసుకోవాలో, ఆ ఓపికను ఎలా పెంచుకోవాలో మీరే నాకు నేర్పించండి. ప్రేమతో వంట చేయడం ఎలాగో నేను మీ దగ్గరే నేర్చుకుంటాను. నువ్వు చాలా మంచిదానివి కమల. తప్పు తెలుసుకోవడమే పెద్ద చదువు. రేపటి నుండి మనమిద్దరం కలిసే వంట చేద్దాం. నీ ఉత్సాహానికి నా ఓపిక తోడైతే ఈ ఇంటికిక ప్రతిరోజు పండుగే. ఆ రోజుటి నుండి కమల పూర్తిగా మారిపోయింది. పట్నం సరుకుల మోజు వదిలిపెట్టింది. అత్తగారి పక్కన నిలబడి ప్రతి పని ఎంతో శ్రద్ధగా, ఓపికగా నేర్చుకోవడం మొదలుపెట్టింది. కొన్ని నెలలకి కమల వంట కూడా వెంకమ్మ వంటలాగే అమృతంలా మారింది. ప్రేమతో మరియు ఓపికతో చేసిన పనిలో ప్రాణముంటుంది అన్న గొప్ప సత్యాన్ని కమల తన అత్తగారి ద్వారా నేర్చుకుని తన జీవితాంతం ఆచరించింది.